చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి అంటూ ఉన్నారు సార్ జగన్మోహన్ రెడ్డి. ఎవరు చెప్పారండి దీంట్లో? జంతువుల కొవ్వు ఉందని, గొడ్డు మాంసం ఉందని, అందుకో ఉందని, చేతుల కలిసిందని ఎవరు చెప్పినారు? సిబిఐ చెప్పిందా? ఎన్డీడీబీ రిపోర్ట్లు చెప్పినాయా? ఎన్డీఆర్ఐ రిపోర్ట్లు చెప్పినాయా? ఏ ల్యాబ్ రిపోర్ట్లు చెప్పినాయండి? కేవలం చెప్పింది ఎవరు అంటే స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు, స్వార్థ రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్, స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్, స్వార్థ రాజకీయాల కోసం వీళ్ళకు డంకా బజాయిస్తా ఉన్న వీళ్ళ ఎల్లో మీడియా, ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ టీవీ5. నేను అడుగుతా ఉన్నా, వీళ్ళు తప్ప ఇంకా ఎవరైనా చెప్పారా అని అడుగుతా ఉన్నా. అంటే ఒక లేనిది, ఒక అబద్ధానికి రెక్కలు కట్టడం, ఆ అబద్ధాలను ప్రచారం చేయడం, ఆ దుష్ప్రచారం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం ఇంతకన్నా హేయమైన పని ఎక్కడైనా ఉంటుందా? ఇలాంటి సందర్భంలో సిబిఐ ఇచ్చిన ఈ ఛార్జ్ షీట్ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన పని ఏమిటి? వెంకటేశ్వర స్వామికి లంపలేసుకోవడం, ప్రజలకు క్షమాపణ చెప్పడం. అలాంటి పని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయడం లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మానవత్వం ఉందా? చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు ఒక 3-4 రోజుల క్రితం దీని మీద కూడా స్పందించారు, క్షమాపణ డిమాండ్ మీద. నన్నే క్షమాపణ అడుగుతారా అని చెప్పి. అలాంటి దేవుడి దగ్గర మీరు చేసిన అపచారం చూస్తే దుర్మార్గమైన అపచారం. ఈరోజు మళ్ళీ నిన్న మొన్న మీరు మాట్లాడుతూ ఉంటే చూస్తే ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే నేను అపాలజీ చెప్పాలి, మేము చెప్పాలి. రైట్ సార్, క్షమాపణ చెప్పాలి. నాకు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్షమాపణలు, అవన్నీ పొలిటికల్ డిమాండ్స్. నేను అనేది ఒకటి అయ్యా, ఏదైనా ఒక ఆధారం లేకుండా ఎనీథింగ్ బియాండ్ ఎనీ డౌట్, ఈవెన్ బియాండ్ అండ్ అయోట్ ఆఫ్ డౌట్ అంటారు, అంటే ఏ కొద్దిపాటి అనుమానం కూడా లేకుండా నిరూపితమైనాక మాట్లాడండి. కారణం ఇది సాధారణ ఆహార పదార్థం కాదు, ఇది దేవుడి ప్రసాదము. మీకు ఆ ప్రసాదం పైన మీరు మాట్లాడేటప్పుడు అయ్యా కాస్త అనుమానాల మీద మాట్లాడకండి. నేను అనే క్వశ్చన్ ఇది. ఈ విచారణ, క్షమాపణ, దుష్ప్రతిభని పక్క పెడదాం. కొన్ని ఇది తేలినాక ఖచ్చితమైన ఆధారాలతో మీరు నిరూపించాక మాట్లాడండి. మాట్లాడదంటే దేవుడికి అపచారం జరిగితే మాట్లాడవద్దని ఎవరంటారండి? వీళ్ళందరూ మాట్లాడు, కానీ అది అనుమానాలే కదా. పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా నేను అనుమానాలని. మీరు ఎన్డీడీబీ రిపోర్ట్లు చూడండి, సస్పెక్టెడ్ ఎక్కడ కలిసిందని లేదు. ఇప్పుడు బాత్రూమ్ లో వాడే కెమికల్స్, ఆ పదాలు ఏంటండి? నిజంగా జరిగినా మా అనకూడదు. ఇవి ఏం చెప్తున్నా కదా, నిజంగా జరిగిన అనకూడదు, నిజంగా జరిగిన అనకూడదు. ధరించలేం కదా బాత్రూమ్ కెమికల్స్. తిరుమల లడ్డు అంటే ఎంత ఇష్టంగా తీసుకుంటామండి అసలు. కానీ నేను ఏమడుగుతున్నంటే, మీరు నిర్ధారణ అయ్యేంత వరకు సిట్ నివేదికలోనే మీరు చెప్పలేదు, మళ్ళీ ఒక విచారణ కమిటీ చేశారు. మరి శ్రీశైలం లడ్డు విషయంలో అయితే ఎక్కడా అనలేదు ఇప్పటిదాకా. ఏంటి తిరుమల లడ్డు పైన ఆడ దెబ్బ కొట్టింది కనుక, తిరుమల లడ్డు పైన సెల్ఫ్ గోల్ కనబడుతోంది కనుక ఇప్పుడు శ్రీశైలం లడ్డును పట్టుకొచ్చారు. మళ్ళీ చూడండి, ఇందులో ఇంకా వేరే ఉందా? మరి ఇన్ని రోజులు ఎందుకల్లా శ్రీశైలం లడ్డు ఇప్పుడు ఇక మరి ఏ ప్రాతిపదిక అన్నాడు? బాత్రూమ్ కెమికల్స్ కూడా ఏ ప్రాతిపదిక వాడుతున్నాడు? పేపర్లు చూస్తారట. పేపర్స్ అథెంటిక్ అని ఏ పేపర్లో చూసారో చెప్తాడు. పేపర్లో చూస్తే అంటున్నాడు ముఖ్యమంత్రి పేపర్లో చూసి మాట్లాడతారా అని. ముఖ్యమంత్రి మాట్లాడితే పేపర్లు వస్తుంది అని. అసలు పేపర్లో చూసి మాట్లాడతారా? పేపర్లో చూసి హత్య జరిగిందని చెప్పి లోపల ఎత్తరా? పేపర్లో చూసి పేపర్లో జరిగిన దానికి మీరు పేపర్ ఏ పేపర్లో ఎవరి పేపర్ వాళ్ళకు తెలియదు అమ్మన సంగతి. అయినా ఏ పేపర్లో వచ్చింది చెప్పండి బాత్రూమ్ కెమికల్స్ అని? ఫస్ట్ టైం ఇటు పదం బాత్రూమ్ కెమికల్స్ అని. అందుకే నేను అనేది క్షమాపణలకు కాదు, విచారణ కావాలి, విచారణ పూర్తి చేయాలి. విచారణ పూర్తి అయ్యేంత వరకు ఏమీ మాట్లాడకండి. ఈలోగా కొత్త తీయకండి శ్రీశైలం లడ్డు. ఇప్పుడు ఇంకా రేపు ఎన్ని దేవాలయాలు పట్టుకొస్తారో మీకు 2029 వరకు అయితే భయమేస్తున్న ఆంధ్రప్రదేశ్లో అన్ని దేవాలయాలని అపవిత్రం చేస్తారు. చూస్తుండండి.